నరకం నుండి రక్షిస్తాడు. ప్రతిరోజు కూడా మన శరీరాశల నుండి, అలాగే మన ప్రాణానికి కలిగే బాధ నుండి, అలాగే మన ఆత్మ నశించిపోకుండా మనల్ని ఎప్పటికప్పుడు ఆయన రక్షిస్తూ ఉంటాడు. ఆమేన్. అట్టి దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉండడం మనకు భాగ్యం. ఆమేన్. హల్లెలూయా. బైబిల్లో చాలా మంది యేసు ప్రభువును ఆరాధించినారు. ఒకసారి వాళ్ళని మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. పాత నిబంధనలో బాగా దేవుని ఆరాధించిన వ్యక్తి ఎవరు? పాత నిబంధన గ్రంథంలో దేవుని బాగా ఆరాధించిన వ్యక్తి ఎవరు? దావీదు. వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది? 8 మంది మొత్తం. వాళ్ళకి అక్కగారు ఎంతమంది? దావీదుకు ఇద్దరు అక్కగారు, 7 మంది అన్నగారు, మొత్తం వాళ్ళందరూ కలిసి 10 మంది. మొత్తం ఎంతమంది? 10 మంది పేర్లు మనకు గుర్తుండాయా? ఇక దావీదు పేరే గుర్తుంటుంది. ఎందుకు వాళ్ళందరి పేర్లు ఎందుకు గుర్తులేవు? వాళ్ళ దేవుని ఆరాధించలేదు. దేవుడు అన్నాడు చూడండి, నన్ను కనపరచు వారిని. వాళ్ళందరూ దేవుని కనపరచలేదు. ఒక తల్లికే పుట్టినారు, ఒక తండ్రికే పుట్టినారు, కానీ అయితే దేవుని కనపరచలేదు. అందుకు వాళ్ళ పేర్లు దేవుడు ప్రబలం చేయలేదు. ఎవరైతే దేవునికి ఆరాధన చేస్తారో, ఎవరైతే దేవుని కనపరుస్తారో వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? కనపరుస్తాడు. భూమి ఉన్నంత వరకు వాళ్ళ పేరు ఉంటుంది. ఈ సూర్యుడు ఉన్నంత వరకు సూర్యుడు ప్రవర్తమానుడై ఎదిగినట్లుగా వాళ్ళు కూడా ఉన్నతమైన స్థితికి వస్తారు అన్న విషయాన్ని మనందరం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. అందుకే అతని పేరు సువర్ణాక్షరాలతో మిగిల్చబడింది. కనుక దేవుని బహుగా ఆరాధించిన వాడు పాత నిబంధనలో దావీదు. నా ప్రాణమా యెహోవాను. ఎక్కడ మాట? ఎన్నో కీర్తన మనకి నోటెడ్ అనమాట. ఆ కీర్తన 103వ కీర్తన చదవండి. మొదటి 2 వచనాలు చదువుతారు ఒకసారి. సన్నతించుము నా అంతరంగం ఉన్న సమస్తమా, ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము. దేవుడు చేసిన ఉపకారాలు దేని మరవద్దు నా ప్రాణమా అని దావీదు దేవుని బహుగా స్తుతించినాడు, దేవుని ఆరాధించినాడు. అందుకే దావీదు అంతకంతకు ప్రబలమవుతూ వచ్చినాడు. ఆయన వంశము దావీదు పేరు ఇప్పటికి కూడా ఉంది. కొన్ని వేల సంవత్సరాల కిందట ఉన్నప్పటికీ మన మునిపెవరు మనకు తెలియదు, మన మునిపెవరు మనకు తెలియదు, జేజెవరు మునతాతెవరు మనకు తెలియదు. కానీ ఈయన మాత్రం అందరికి గుర్తుండిపోయినాడు. ఎందుకు? ఎవరైతే దేవుని కనపరుస్తారో వాళ్ళని ఎప్పుడు దేవుడు కనపరుస్తాడు. కనుక మనం కూడా దేవుని కనపరుద్దాం, దేవుడు మనల్ని కూడా కనపరుస్తాడు. ఆమేన్. కొత్త నిబంధన గ్రంథంలో ఎవరెవరు దేవుని స్తుతించినారో చూద్దాం. యేసు ప్రభువును లూకాసు వార్త మొదటి అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త మొదటి అధ్యాయం 46వ వచనం. మరి ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గనపరుచుతున్నది. నా ప్రాణం ఎవరిని గనపరుస్తుంది? ప్రభువును గనపరుస్తున్నది అని తన ప్రాణము ప్రభువును గనపరిచినట్టు చూస్తున్నాం. కనుక మరియా దేవుని గనపరిచింది కనుకనే ఆమె ఇప్పటి కూడా మనందరికి గుర్తుంది. ఆమె దేవుని గనపరిచినటువంటి మరియమ్మ ప్రపంచంలో ఏ ఊరికి వెళ్ళినా, ఏ సంఘానికి వెళ్ళినా మేరీ అనేటువంటి పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఉండదా? ఆమె పేరు సువర్ణాక్షరాలతో. ఆమె పేరు పెట్టుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. ఎందుకు అంటే ప్రభువును కన్న తల్లి, ప్రభు చిత్తం చేసిన స్త్రీ, ప్రభువును ఆరాధించిన స్త్రీ, పెద్దలను గౌరవించిన స్త్రీ, దేవుని ఎంతో ఆనందించిన స్త్రీ, సాక్ష్యం చెప్పిన స్త్రీ, భావితరాలకు అనేకులకు ఆశీర్వాదకరంగా మిగిల్చిన స్త్రీ కన్యక. ఆమె పెళ్ళి అయ్యేంత వరకు కూడా మనసులో కూడా ఎవరిని తలంచుకోలేదు. ఆమె అంటుంది కదా, నేను పురుషుని అడిగిన దాన్ని కదా అంటుంది. అంటే ఆమె ఎంత కాన్ఫిడెన్స్తో చెప్పిన చూడండి ఆ మాట. ఎంత నిశ్చయం అంటే ఎంతవరకు నా మనసులో కూడా ఒక్కని కూడా నేను తలంచలేదు. అంత పవిత్రత కలిగిన స్త్రీ అమ్మాయి. అందుకే ఆమె దేవుని స్తుతించింది. ఆమెను దేవుడు ఎప్పుడు మర్చిపోడు. భూమి ఉన్నంత వరకు ఆమె పేరు ఉంచుతాడు. ఆమె కనుక దేవుణ్ణి గణపరిచిన స్త్రీ మరియా. రెండవది జకర్యా. రెండవది ఎవరు? జకర్యా. చదవండి లూకాసు వార్త మొదటి అధ్యాయము 67వ వచనం నుండి చదువుకుందాం. 67వ వచనం, 67 నుంచి. లూకాసు వార్త మొదటి అధ్యాయము 67వ వచనం నుండి. అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడైనట్లు ప్రవచించెను.
ప్రభువైన ఇశ్రాయేలు ప్రభువైన దేవుడు స్తుతించబడును గాక. చాలు, ప్రభువైన దేవుడు స్తుతినందును గాక అని జకరియా దేవుని ఆరాధన చేస్తున్నాడు. కనుక జకరియా ఆరాధన చేసినాడు. అతని కుమారుడైన బాప్తిస్మిచ్చి యోహాను దేవుడు కనపరిచినాడు. ఈ భూమి ఉన్నంత వరకు యోహాను అనే పేరు ఉంటుంది. ఎందుకంటే యోహాను అంటే అర్థం ఏంటంటే పురుషోత్తముడు. యోహాను అంటే అర్థం ఏంది? పురుషులలో ఉత్తముడు అని అర్థం. భగవంతుని ఆరాధించినటువంటి జకరియా కుమారుడు యోహాను బలమైనటువంటి కీర్తిమంతుడై ప్రభు కంటే ముందుగా దేవుని మార్గాన్ని సరళం చేసిన భక్తుడైన కనుక దేవుని స్తుతించిన వారిని, వారి పిల్లలను దేవుడు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుణ్ణి బహుగా ఆరాధించినటువంటి వ్యక్తి జకరియా, దేవుడు అతన్ని గుర్తుపెట్టుకున్నాడు మనం చూడగలుగుతాం. తర్వాత దేవుని ఆరాధించిన వారు దూతలు. చదువుకోండి, లూకాసు వార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 13-14 వచనాలు. పరలోక సైన్య సమూహ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన ప్రజలకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చేసి. దేవదూతలు ఇప్పటికి కూడా పరలోకములో ఉన్నారు. వాళ్ళు కూడా పరలోకం నుండి భూలోకానికి వచ్చి దేవుని ఆరాధన చేసినారు. ప్రియులారా, దేవుణ్ణి ఆరాధించడానికి ఆ సమయంలో ఎవరు లేరు. పరలోకములో ఉన్న దేవుడు భూమికి వచ్చినప్పుడు దేవునికి సోటి ఇవ్వలేదు, సత్రములో స్థలం లేదు, పశువుల పాకన తొట్టిలో పరును పెట్టమన్నారు. ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఎవరు లేకపోతే పరలోకములో ఉన్న దేవదూతలు భూమి మీదకి వచ్చి దేవుని ఆరాధించినారు. పరలోకములో దేవదూతలు ఇప్పటికి కూడా దేవుని ఆరాధిస్తూనే ఉన్నారు. కనుక ఆరాధించిన దేవదూతలు అలాగనే సంతోషంగా ఆనందంగా ప్రభుతూ ఉన్నారు. ఆరాధించినటువంటి దేవదూతలు దయాలంగా మార్చబన్నారు. ఆరాధించే వారు దేవదూతలు ఎప్పటికి కూడా ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించుకోకుండా ఉన్నటువంటి వారు, తిరుగుబాటు చేసిన వారు దయ్యాలై భూలోకములో తిరుగుతూ ఉన్నారు. కనుక దేవుని ఆరాధించే వారు నిరంతరము పరలోకములో దేవుని గణపరుస్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా వారు చిరంజీవులై ఉన్నారు. కనుక దేవుని ఆరాధించి మనం దీర్ఘాయుష్మంతులం అవుతాం. దేవుని ఆరాధించి మనం కీర్తిమంతులం అవుతాం. దేవుని ఆరాధించి మన పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. తర్వాత చూడండి, ఇంకెవరు ఆరాధించినారు అంటే 4వది గొల్లలు. ఎవరు ఆరాధించినారు? గొల్లలు దేవుని ఆరాధించినారు. గొర్రెల కాపులు. 20 వచనం చూడండి, 20 వచనం. దేవుని స్తోత్రం. గొర్రెల కాపరులు దేవుని స్తుతించినారు. ప్రభువును చూచినారు. ప్రభువును ఆరాధించి గణపరుస్తూ ఉన్నారు. వారు ప్రభువును స్తుతిస్తూ ఆరాధిస్తూ వెళ్తుంటే విన్న వారందరూ ఆశ్చర్యపోయినారు. ఏమిటి ఇంత సంతోషం మీకంటే? ప్రభువును మేము చూచినాం, లోకరక్షకుడు జన్మించినాడు, ఆయన వలన మాకు సంతోషం కలిగింది, ఆయన వలన మాకు సువార్త అందింది, ఇది మాకే కాదు సర్వలోకానికి అని చెప్పుకుంటూ వెళ్ళి దేవుని ఆరాధించినారు. కనుక ఒకటి, ఎవరు ఆరాధించినారు? మరియమ్మ దేవుని ఆరాధించింది. ఆమె పేరు ఇప్పటికి కూడా ఉంది. జకరియా దేవుని ఆరాధించిన ఆమెకు అతని కుమారుని దేవుడు బలంగా వాడుకున్నాడు. యోహాను పేరు లేని స్థలమే ఉండదు. తర్వాత 3వది, దేవదూతలు దేవుని ఆరాధించినారు. ఇప్పటి వరకు వాళ్ళు పరలోకంలో ఆనందిస్తూనే ఉన్నారు. 4వది, గొర్రెల కాపులు దేవుని ఆరాధించినారు. వారి పేరు ఎప్పటి కూడా సువర్ణాక్షరాలతో ఉంటుంది. 5వది, దేవుని ఆరాధించిన వ్యక్తులు ఎవరంటే సిమియోను. ఎవరు? సిమియోను. సిమియోను అనేటువంటి ఆయన ఎవరంటే అప్పటి కాలంలో దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తున్న వ్యక్తి. చదవండి, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన దేవుని భక్తి కలిగిన మహా గొప్ప దైవజనుడు అని మనం విషయం చూస్తాం. 29 నుంచి చదవండి. 2వ అధ్యాయం 29 నుంచి.